హాయ్ అండి. ఇవేంటా అని అనుకుంటున్నారా? ఇంకేంటో కాదండో ఈ మర్రి చెట్టు ఊడలండి ఇవి. ఈ వర్షాకాలానికి లేత లేత ఊడలు లైట్ కలర్‌లో ఎట్లా వచ్చినాయి చూడండి తెల్లగా. ఇవి పట్టుకుంటే అసలు సేమ్ అవి మురుకుల్లాగానే ఇట్లా విరిగిపోతున్నాయి సన్న మురుకుల్లాగా. ఇవి హెయిర్‌కైనా మనకి ఇంకా వేరే ఆయుర్వేద పర్పస్ అయినా చాలా మంచివి. వీటిని ఆయిల్‌లో మసలబెట్టుకొని హెయిర్‌కి పెట్టుకుంటే హెయిర్ మంచిగా పెరుగుతుంది. ఇంక ఇదేమో చూసిర్రు కదా చింత చిగురు చెట్టు. ఇట్లా రోడ్డు పైన వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా పచ్చగా కనిపిస్తుందో. ఇది తింటే కూడా ఎంత మంచిదో మీ అందరికి తెలిసిందే. మంచిగా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుంది వండుకొని తింటే. ఇట్లాంటి ఆకుకూరలు హెల్దీ ఆకుకూరలన్నీ ఈ ఊర్లలో ఫ్రీగా రోడ్లెమ్మటి కనిపిస్తూ ఉంటాయి. మనం సిటీస్లో అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఊర్లలో అసలు అట్లాంటి టెన్షనే లేదు. ఇక అన్ సీజన్ అయినా కూడా రేగిపళ్ళు చూడండి చెట్టుకి ఎట్లున్నాయో. అసలు ఈ టైంలో ఉండవు కానీ కనిపిస్తున్నాయి. అట్లా దారం బట్టి నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొక్కలన్నీ కనిపిస్తున్నాయి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెక్కడికి, బ్యాంకు దగ్గరికి వెళ్తున్నానండి. మహిళా సంఘం డబ్బులు కట్టి రావడానికని బ్యాంకు దగ్గరికి వెళ్తున్నా. ఆ బ్యాంక్ ఏమో మా పక్క ఊర్లో ఉంది. ఇక్కడ నుంచి ఏమో వెహికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. అందుకనే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది మా వడ్ల మార్కెట్ అన్నమాట. ఈ దారేంటో నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా, మానసికంగా చాలా ప్రశాంతత ఉంది. ఈ రోడ్డు, ఈ పచ్చని చెట్లు ఇవన్నీ చూస్తుంటే అసలు నడిచి వెళ్తుంటే వెళ్తున్నానన్న అది కూడా లేదు. హ్యాపీగా నడుచుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా. మధ్యలో ఈ ఫామ్ ఆయిల్ తోట అయితే వచ్చింది. ఇది దగ్గరకు వచ్చిందంటే మాకు ఇంకా 1/2 అవర్ ఉన్నట్టు బ్యాంకు. అమ్మాయి మెయిన్ రోడ్ వచ్చేసింది. ఇంకా బ్యాంకు దగ్గరే మాకు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి ప్లీజ్.